Krishna Kaushik from kkktechnical YouTube channel. Friends, ఈ వీడియోలో మనం Jarvis ని మీ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. మీకు నచ్చితే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ వీడియోలో నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ను ఓపెన్ చేయండి. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ మీకు ఒకటి అడుగుతుంది కదా, డినై క్లిక్ చేయండి. తర్వాత పైన ప్లీజ్ వెయిట్ 5 seconds అని వస్తుంది కదా, అది 1 second అయిపోయిన తర్వాత మీకు అది స్కిప్ యాడ్ అని కనబడుతుంది. జస్ట్ మీరు ఇక్కడ స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అయ్యింది. ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో ఉందా అంటే ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో ఉంది, బట్ దీనికి మీకు 500 rupees కాస్ట్ పడుతుంది. సో మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తే మీకు మనీ అది. సో వన్స్ మీరు అక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయితే ఇది ఎలో క్లిక్ చేయండి. సో ఎలో క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్లోకి వస్తారు. ఈ పేజ్లో ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఇది జార్వెస్ ఫైల్. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మన జార్వెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మీకు అరౌండ్ 19 MB మాత్రమే ఉంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఒకవేళ అక్కడ మీకు ఏమైనా ఎర్రర్ లాంటిది వస్తే అక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అన్నోన్ సోర్సెస్ అని అక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. సో ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఇదంతా లోడ్ అవుతుంది. సో నేను కంప్యూటర్లో చెప్పిన జార్వెస్కి ఈ జార్వెస్కి కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే అప్లికేషన్ చేంజ్ ఉంటుంది కాబట్టి. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సో ఈ జార్వెస్ అప్లికేషన్ ఓపెన్ చేశాక మీకు ఇలా వస్తుంది. కింద ఓకే బటన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా వస్తుంది, స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అన్ని పర్మిషన్స్ని ఎలా వచ్చేసేసిన తర్వాత మీకు జార్వెస్ అనేది లోడ్ అయ్యింది. అంతకుముందు ఇలా ఒక సెట్టింగ్స్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ జార్వెస్ AI అని ఉందిగా, దీన్ని ఆన్ చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి స్టార్ట్ క్లిక్ చేయండి. ఒకసారి మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మీ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పొచ్చు. అంటే మీరు కింద చూసుకున్నట్లయితే కమెంట్స్ అన్నీ కింద ఉంటాయి. మీరు ఒకవేళ దీన్ని ఆన్ చేయాలి అంటే జస్ట్ జార్వెస్ అంటే చాలు. సో జార్వెస్ అనగానే ఇది ఆన్ అవుతుంది. సో మీరు దీనిలో ఇక్కడ కింద కమెంట్స్ కనబడుతున్నాయి కదా, ఈ కమెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మీకు ఇది జార్వెస్ అనగానే ఓపెన్ అవుతుంది, బట్ నేను ఇప్పుడు మీకు మైక్తో రికార్డ్ చేయడం వల్ల ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు ఇక్కడ కమెంట్స్ చూస్తున్నారు. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ యాప్ పేరు చెప్తే చాలు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇది మీకు ఎక్కడికైనా వస్తుంది. మీరు ఏ యాప్లోకి వెళ్ళినా ఇది మీరు సైడ్ పెట్టుకోవచ్చు అలా. సో దీని సైజుని తగ్గించచ్చు మనం. సో స్మాల్ పెట్టుకొని సేవ్ చేసేస్తే అది సేవ్ అవుతుంది. తర్వాత మీకు దీన్ని యానిమేషన్స్ పెట్టుకోవచ్చు, కావాలంటే యానిమేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మిమ్మల్ని ఏం పిలవాలో కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా కింద మీకు ఇక్కడ ఒక ఐకాన్ కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక కమెంట్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మైక్లో ఇప్పుడు సపోజ్ నేను ఓపెన్ వాట్ ఈజ్ మై నేమ్ అంటే నా నేమ్ ఏం చెప్పాలి అది. అంటే ఇక్కడ కమాండ్ ఏమో ఇక్కడ మైక్ క్లిక్ చేసి మీరు ఏదైతే కమాండ్ ఉంటుందో దాన్ని ఇక్కడ స్పెల్ చేయండి, అంటే మీరు చెప్పండి. తర్వాత మీరు రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి అంటే వాట్ ఈజ్ మై నేమ్ అనగానే నేను యువర్ నేమ్ ఈజ్ కౌశిక్ అని ఇవ్వాలి అనుకుంటున్నా. అలా చేసిన తర్వాత ఒకవేళ ఓపెన్ వాట్సాప్ అనగానే వాట్సాప్ ఓపెన్ అవ్వాలి అంటే ఎలా. సో ఇక్కడ డూ నథింగ్ ఉందిగా, దీన్ని దగ్గర క్లిక్ చేసి మనకి ఏం ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ వాట్సాప్ అని ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ మన యాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఓపెన్ చేయాలో దాన్ని ఇవ్వండి ఇక్కడ. సో మనం ఇచ్చేసిన తర్వాత కమాండ్ అంతా అయిపోయిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. అలా మనం కస్టమైజ్ కమాండ్స్ అనేవి దీంట్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం అలారం సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి ఇది అలారం అనేది చెప్తుంది. ఇంకా దీనికి సంబంధించిన చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మీరు అవి చెక్ చేసుకుంటే మీకు జార్వెస్ని కంప్లీట్గా మీరు యూజ్ చేయగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.